బంధ మోక్షయో. మనిషి యొక్క మనస్సుకి కారణం బంధము మోక్షము. ఆ బంధాలు ఎలా ఉంటాయి? ఈ రాజుగారు తన పడవలో నుంచి తీసుకున్న దానికి అధికంగా 5 రెట్లు ధనం నుంచి పంపిస్తున్నాడు. అసలే ధనం అంటే ఆలోచన ఎక్కువ, 5 రెట్లు ఎక్కువ వచ్చింది. ఎలా ఉంటుంది వారి పరిస్థితి? ఎండ మీద కనబట్టలేదు అని ఆ కాసేపట్లోనే అంతవరకు తాను పడ్డ బాధ మర్చిపోయి ధనాన్ని చూసుకొని విర్రవీగుతూ ఉన్నాడు. ఆ సత్యనారాయణ స్వామి ఒక్కసారి వీళ్ళని పరీక్షించాలి ఎలా ఉన్నారు అని ఒక సన్యాసి వేషం వేసుకొని వాళ్ళు వస్తున్న పడవలు దగ్గరగా వచ్చి, భర్త కూడా మీ పడవ చూస్తే చాలా భారంగా ఉంది, అక్కడక్కడ యువకులు మెరుపులు వేస్తున్నాయి, అసలు మీ పడవలో ఉన్న సామాన్లు ఏంటి నాయనా అని అడిగాట. ఎప్పుడైతే వీరికి ధనబలం అనేది ఏర్పడిందో ఆ యొక్క వైశ్యుడు చెప్తాడు, ఓ సన్యాసి, మా పడవలో ఏముంటే నీకు ఎందుకయ్యా? ఆకులు అలవలు చెట్ట జలాలను తీసుకెళ్తున్నావు, ఏమీ లేవన్నారు. ఇక్కడ కూడా యద్భావం తద్భావతి. రాజుగారికి ఆస్తి మొత్తం పోయింది, వీడి సొంత రవత్నాలు పోయింది. పడవలోకి వెళ్ళి చూస్తే చెత్త జలాలు పొరుగురు వెళ్ళి ఒక్కదానిగా మైకంలో పడిపోయాడు. మామూలుగా ఎంతో సేపటి కానీ లేవా, అల్లుడు ఏడుస్తూ కూర్చున్నాడు. ఏమయ్యా ఏమయ్యా ఏం జరిగిందయ్యా అంటే, నా పడవలో ఉన్నవన్నీ కూడా చెత్త జలాలు. మరి ఇందాక సన్యాసిలో పరిహాసంగా చెప్పావు కదా ఆయన కథాస్తు అన్నట్టు నిలబడింది. నాకు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడదాం పదాన్ని పెట్టుకుంటూ వెళితే ఆయన తెలుసు కదా వచ్చి కాళ్ళ మీద పడతారని చెట్టు కింద ఉక్కు కోసం కూర్చున్నాడు. నాయన అజ్ఞానంలో అవివేకని మీతో చాలా మూర్ఖంగా మాట్లాడాను, దయచేసి నా డబ్బు నాకు ఇచ్చి నా దగ్గర ఇచ్చు అంటాడు. అక్కడ కూడా చూడండి, అంత దెబ్బ తిన్న తర్వాత కూడా ధనం మీద వ్యామోహం. అప్పుడు అంటాడు, ఏమయ్యా ఇంత కష్టపడ్డావు కదా, అయినా సరే నీకు ధనం ఏంటంటే ధనమూల విధం జగత్ అన్నారు కదండి. ధనమూల విధం జగత్ అన్నారు దేనికి? అన్నిటికీ కాదు, ధనమే జగత్తు కాదు. కాబట్టి మనం చేసుకునే పూర్వ జన్మ కర్మ ఫలితాలే మన వెనకాల వస్తాయి. మనకు ఎంత రాసి పెట్టుంటే అంతే ఉంటాయి. లేని వాడిని బాధపడకూడదు, ఉన్నవాడిని చూసి ఆడకూడదు. ఆ విధంగా జరిగిన తర్వాత ఆ యొక్క స్వామి అన్న తర్వాత పొరపాటు ఏంటి? స్వామి చాలా అజ్ఞానంతో మీతో ముఖ్యంగా మాట్లాడారు, ముఖ్యంగా సాష్టాంగ నమస్కారం చేశారు. స్వామి ఎక్కడ ఉండేట్టుగా వరమిచ్చారు, వందదానం అయ్యాడు. తిరిగి పడవలోకి వెళ్ళి చూస్తే పడవ ప్రశాంతంగా నిండుగా ఉంది. అల్లుడితో సహా కలిసి తమ గ్రామానికి వెళ్ళి పడవ రేవుడికి వెళ్ళగానే ఒక దూతను పంపాడు. నా భార్యకి నా కుమార్తెకి మేము వచ్చామని చెప్పి రావయ్యా దూతను పంపాడు. ఆ దూత ఇంటికి వెళ్ళే సమయంలో తల్లి కూతురు ఇద్దరు మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నారు. ఆ దూత ఇంటికి రమ్మా, మీ భర్త గారు మీ అల్లుడు గారు వచ్చారమ్మా, పడవ ఇప్పుడే రేవు చేరింది చెప్పిరమ్మన్నారమ్మా అనే మాట వినపడంతోనే ఆ తల్లి వ్రతమైతే చేసింది కానీ తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా భర్త చూడడానికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇదొక పాపం. ఎప్పుడైతే తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా భర్త గారిని చూడడానికి వెళ్ళిందో వ్రతం అంతా అయిపోయిన తర్వాత ఈ కూతురు కూడా తల్లి గారు ఎత్తింది. ఆ పడవలో ఉన్న సామాన్లు బొట్టున్న మామగారికి అందిస్తున్నట్ట రేవంటేనే మోకాడు దొరుకుతుంది. ఆ పడవతో సహా అల్లుడు మిగిలిపోయాడు. మళ్ళీ మొదలు పెట్టారు. అప్పుడు చూస్తాడు వయస్సు ఏదో పొరపాటు ఎక్కడో జరిగింది, అందరినీ పిలిచి స్వామి ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాలి అంటే అప్పుడు ఆకాశవాణి నుంచి కొన్ని వార్తలు నిలబడ్డాయి. అప్పుడు వచ్చే ఆకాశవాణి దైవ ప్రేరణ, ఇప్పుడు వచ్చే ఆకాశవాణి చరవాణి. ఈ ఆకాశవాణి కాదు, ఎక్కడ కూర్చున్నా చెప్పేది. కానీ ఇప్పుడు దాని మీదే జీవితం. ఆకాశవాణి ఏం చెప్పింది? ఓ వైశ్యుడా, నీ భార్య కుమార్తె వ్రతం అయితే చేశారు కానీ మీరు వచ్చారు ఆనందంలో తీర్థ ప్రసాదాలు మర్చిపోయి వచ్చారు. ఆ ఇంటికి యథాప్రకారంగా తీర్థ ప్రసాదం తీసుకొస్తే అంతా శుభమవుతుందన్న వార్త నిలబడింది. పరిగెత్తుకుంటూ ఇంటికి తీర్థ ప్రసాదాలు తీసుకొచ్చేసరికి రేవులో భర్త పడవతో సహా తిరిగి ఉన్నాడు. ఆ కుమార్తె చెప్తుంది, ఇప్పుడే ఇన్ని పరీక్షలు కట్టుకొని ఉంటున్నావయ్యా, ఇంకెందుకు ఆలస్యం చేస్తావు? ఈ నదీ తీరంలోనే ఈ పరివారం దగ్గర ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎంతమందితో కలిసి చేద్దామని అనుకున్నారు. కావలసిన సమాధానం తెచ్చుకున్నారు. అన్న సమాధానానికి ఏర్పాటు చేశారు మా రాజుగారంటే. అలాగే అంతా కూడా సిద్ధంగా పెట్టుకుని చక్కగా ఆ సమయానికి ఆ వైశ్య దంపతులు కూతురు అల్లుడు కలిపి నలుగురు ఆనందంగా వ్రతాన్ని చేశారు. అది మొదలు ఆ వైశ్యులు ప్రతిజ్ఞ ప్రకారం ప్రతి ఏకాదశికి పౌర్ణమికి వ్రతాన్ని చేరి చివరికి ఆ యొక్క సత్యలోకాన్ని చేయాలని కాంతపురాణే వివాకండే సత్యనారాయణ స్వామి వ్రతకరాయ చతుర్థోధ్యాయ సమాప్తః.
मुखमाप्यामयामि